హాయ్ అండి. వినాయక చవితి స్టార్ట్ అయిందంటే మనం ఎక్కడ చూసినా సరే ఈ స్వామివారే మనకు కనిపిస్తూ ఉంటారు. అందరి చేత పూజలు అందుకుంటారు. అట్లాగే అంతే ఆనందంగా మనం కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు బాధలు ఏమోనండి చెప్పుకుంటారో లేదో తెలియదు, కానీ చెప్పాలని వెళ్తాము, కానీ ఆయన దగ్గర చెప్పుకోలేమండి. ప్రతిరోజు కూడా మన కష్టాలు వింటారు, మన బాధలు వింటారు. ఇప్పుడు కొన్ని రోజులన్నా ఆయన్ని కొంచెం ప్రశాంతంగా ఉండేద్దామండి. మన పూజలు అందుకోవాలి, మనం పెట్టే నైవేద్యాలు ఆయన మనస్ఫూర్తిగా తినాలి. మనకి వారంలో ఏదో ఒక రోజు రెస్ట్ వస్తుంది కదండి, మరి ఆ స్వామికి అనేది రావాలి కదా. ఆయన కూడా హ్యాపీగా వదిలేద్దాం ఈ 11 రోజులు. మనం సంతోషంగా వెళ్తాము, ఆయన కూడా అంతే సంతోషంతో మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. నిత్య పూజలు అందుకున్న ఈ బుజ్జి గణపయ్య ఇంకా ఎక్కువ మన చేత పూజలు అందుకోవాలని, ఆయన ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.